శరీర ఆత్మను శుద్ధి చేయడం కోసం జపాన్ రాజధాని టోక్యోలో ప్రతి ఏటా జరుపుకునే పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సంవత్సరం కాలం పాటు ఆరోగ్యంగా ఉండేందుకు షింటో మత ప్రజలు మిసికో అనే సంప్రదాయమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా మనస్సులో చెడు ఆలోచనలు తొలగిపోయి దేహానికి నూతనోత్తేజాన్ని ఇస్తుందని మత పెద్దలు తెలిపారు. దేహంలోని ఆత్మను శుద్ధి చేయడం కోసం జపాన్లోని షింటో మత ప్రజలు జరుపుకునే ఓ పండుగ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మిసోగి అనే వందల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయ ఆచారాన్ని వీరు పాటిస్తున్నారు. ఇందులో ప్రజలు గడ్డగట్టే మంచునీటితో స్నానాలు చేస్తారు. టోక్యోలోని ప్రసిద్ధ కందా మ్యూజిన్ పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ వేడుకలో పురుషులు, మహిళలు పాల్గొన్నారు. గడ్డ కట్టించేంత చల్లటి నీళ్లలో స్నానం చేసే ముందు వీరంతా ఆలయం చుట్టూ కాసేపు జాగింగ్ చేశారు. అనంతరం టోరిఫునే అనే ప్రక్రియను నిర్వహించారు. ఇందులో పడవను నడుపుతున్నట్లుగా ఉండే వ్యాయామాన్ని చేశారు. తర్వాత చల్లటి నీటిలో స్నానం చేశారు. మంచునీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా మారుతుందని షింటో మత ప్రజలు విశ్వసిస్తారు. దేహాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వ్యాపారాల్లో విజయం సాధిస్తారని మత పెద్దలు తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణత, ప్రయాణ భద్రత, బిడ్డ ప్రసవం వంటివి కూడా సవ్యంగా జరుగుతాయని పేర్కొన్నారు. మిసోగి ఆచారాన్ని గత 21 ఏళ్లుగా పాటిస్తున్నట్లు మోటోట్సుగు మట్సూరా అనే వ్యక్తి తెలిపారు. చల్లనీళ్లలో స్నానం చేసిన తర్వాత తన శరీరంలో ఉన్న చెడు ఆలోచనలు తొలగిపోయాయని, రేపటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వివరించారు. మిసోగి ఆచారంలో తొలిసారిగా పాల్గొన్నట్లు రెజ్లర్ తత్సుయా కటోరీ తెలిపారు. మొదట భయపడినా నీటిలో దిగిన తర్వాత చాలా గొప్పగా అనిపించిందన్నారు. తన మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడిందన్నారు. షింటో అనేది జపాన్లో ఉన్న అత్యంత పురాతనమైన మతాల్లో ఒకటి. ప్రకృతిలోని ప్రతి జీవిలో దైవత్వం ఉంటుందని వీరు నమ్ముతారు. దుష్టశక్తులను దూరం చేయడానికి శుద్ధి అనేది వీరి ఆచారాల్లో అత్యంత ముఖ్యమైన భాగంగా చూస్తారు. అందులో భాగంగానే మిసోగి ఆచారాన్ని పాటిస్తున్నారు.